ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకోబోతున్న హీరోగా తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నిలవబోతున్నారు. విజయ్ నటించిన 7 చిత్రాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఏకంగా 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. గత సంవత్సరం విజయ్ నటించిన లియో మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ తో కలిపి 600 కోట్లకు పైగా సాధించింది. ఇకపోతే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా ట్రైలర్ ఆగస్టు 15 విడుదలైంది. ఈ ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 33 మిలియన్ల వ్యూస్ను సాధించింది. అంతేకాదు 20 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన తొలి తమిళ సినిమా ట్రైలర్గా గుర్తింపు తెచ్చుకుంది. ది గోట్ సినిమా సుమారు 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఈ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. ఈ మూవీ కోసం ఆయన 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఆయన రెమ్యూనరేషన్ ఎంతో నిర్మాత అర్చనా కల్పాతి వెల్లడించారు. ఈ సినిమాలో నటనకు గాను విజయ్కి 200 కోట్ల రెమ్యూనరేషన్ అందించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు భారత్లో ఏ నటుడు తీసుకోనంత పారితోషికం కావడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. మార్కెట్లో అతడి సినిమాలు వరుసగా అద్భుత విజయాన్ని సాధిస్తున్న నేపథ్యంలోనే ఆయనకు అంత మొత్తం చెల్లించేందుకు ఓకే చెప్పినట్లు అర్చనా కల్పాతి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విజయ్ ప్రధాన పాత్రలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ది గోట్ అనే మూవీ తెరకెక్కుతోంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవ, మోహన్, జయరామ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఏఐ సహాయంతో విజయకాంత్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.